వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మా గ్రామస్తులు మంచివారే. మూలవన్ సవలాపురం ప్రెసిడెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, మా గ్రామస్తులు చేయడం నాకు చాలా బాధ కలిగింది. మా గ్రామస్తుల అమాయకులు. ఇంటి పనులకు వెళ్లిన వారిపై దొంగలు అనటం సరైన పద్ధతి కాదు. దళితులపై దాడి చేయడం ఏమిటి? మేము దళితులమని మా పైన దాడులు చేస్తారా? మా వాళ్ళు తప్పు చేసి ఉంటే పోలీస్ వ్యవస్థలు, కోర్టులు ఉన్నాయి. కానీ మా దళితులపై దాడులు చేయడం ఏంటి? మా వాళ్ళపై దాడులు చేసిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని కోరారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నేను మూలసవలాపురం సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతున్నది ఏమంటే, ఇప్పుడు మా దళితులకు జరిగినటువంటి కాండ్ని నేను ఖండిస్తూ మాట్లాడుతున్నాను. అయితే ఆ రోజు మా మూలసవలాపురం నుండి మా యొక్క దళిత కులస్తులకి గొల్లపల్లి చంటి అనే వ్యక్తి కూలి పనుల కోసం తీసుకుని వెళ్ళారు. ఇది నన్ను కూడా మూలసవలాపురం సర్పంచ్ నన్ను కూడా చెప్పారు. ప్రతి దగ్గర గొల్లపల్లి చంటి అనే క్యాండిడేట్ ఈ కూలి పనులు తీసుకుని వెళ్తుంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా జామి రమేష్ అనే వ్యక్తి గొల్లపల్లి చంటికి పరిచయం అయి ఉన్నాడు. ఇలాంటి పనులు ఎన్నో పనులు తీసుకుని వెళ్తుంటారు. రియల్ ఎస్టేట్ పనులు, అక్కడ ఏదైనా బైండ్ కట్టడానికి, ఫినిషింగ్ కట్టడానికి, లేకుంటే అక్కడ ఏదైనా పని ఉంటే కూలి పనులు తీసుకుని వెళ్తుంటారు. అదే విషయంలో ఈ జామి రమేష్ అనే క్యాండిడేట్ ఈ మూలసవలాపురం నుండి గొల్లపల్లి చంటి అనే క్యాండిడేట్ తీసుకుని వెళ్ళి, చంటి నువ్వు పలానా 10 మందికో 15 మందికో తీసుకున్నామంటే కూలీలు నా దగ్గర లేరు, ఒక 5 మందికి తీసుకుని వస్తుంటే 5 మందికి తీసుకుని వెళ్ళారు. అయితే నన్ను చెప్పారు, మూలసవలాపురం సర్పంచ్గా ఉండి నన్ను కూడా చెప్పారు. అయితే ఈ యొక్క కాండుని నేను ఖండిస్తూ మాట్లాడుతున్నది ఏమంటే, ఆ రోజు జరగవలసింది అక్కడ జామి రమేష్ అనే క్యాండిడేట్ ఆ ఇంటి యొక్క తాళాలు ఇచ్చి గొల్లపల్లి చంటికి ఇచ్చారు. ఆ తాళం తీసి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరు కూడా లేరని నాకు చెప్పారు. చెప్తే ఆ ఇంటికి వెళ్ళి ఈ యొక్క కూలీలు వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటే ఈ గొల్లపల్లి చంటి అనే క్యాండిడేట్ వీళ్ళకి భోజనాలు తేడానికి వెళ్ళేసరికి అక్కడ రివర్స్ వచ్చి అక్కడ 10 మంది వచ్చేసరికి ఈ యొక్క చంటి అనే క్యాండిడేట్ చచ్చిపోయి వెళ్ళిపోయారు. ఈ కూలీలు చెప్పిన మాట నాకు చెప్పారు, ఫోన్ చేసి చెప్పారు. ఈ యొక్క విషయాన్ని నేను ఖండిస్తున్నాను. అయితే అక్కడ దళితులకు జరిగినటువంటి అన్యాయం ఏమంటే, ఒక తరంగా అక్కడ అన్యాయంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఏంటంటే అక్కడ గంజాయి వచ్చారు, దొంగతనానికి వచ్చారని చెప్తున్నారు కదా. అది ఏమీ కాదు. దొంగతనం చేసినటువంటి వాళ్ళైతే వాళ్ళు బ్యాగులు పట్టుకుని వెళ్తారా? బ్యాగులతో బట్టలు పట్టుకుని వెళ్తారా? అక్కడ ఉన్నారు. కనీసం 2-3 రోజులు పని కోసం వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అక్కడటువంటి ఆ యొక్క ఇంటి వానరు రౌడీ మనుషులు తీసుకుని వచ్చి మా యొక్క దళితులపై కర్రలతో కొట్టి నానా చిత్రహింసలు చేసి విశిక్షరహితంగా కొట్టారు. దీనికి నేను ఖండిస్తూ మా యొక్క దళితులకు ఎస్పీ గారు అనేటువంటి నాయకులు వాళ్ళు మరి కలెక్టర్ గారి యొక్క ఉద్దేశాల మేరకు ఈరోజు వాళ్ళకి మేము చెప్పాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి మమ్మల్ని న్యాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అయితే ఈరోజు మేము ఎస్పీ దగ్గర రిపోర్ట్ చేసి ఉన్నాం. సరే మిమ్మల్ని న్యాయం చేస్తాము, కేసు పెడతామని చెప్పారు. అదే కేసు కాకుండా మా దళితులపై చేసినటువంటి అరాచకాన్ని ఎస్సీ ఎస్టీ కేసు కట్టమని నేను మనస్ఫూర్తిగా ఎస్పీ గారు కోరుకుంటున్నాను. అలాగే కలెక్టర్ గారి వద్ద కూడా మేము రిపోర్ట్ చేసి ఉన్నాము. అలాగే వారు కూడా మమ్మల్ని ఏకీపించారు. నేను ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేసి నేను మీరు చెప్పినట్టుగా న్యాయం చేస్తాను మాట ఇచ్చారు. అలాగే మమ్మల్ని న్యాయం చేయవలసిందిగా మరి మీరు కోరుకుంటున్నాను.